Hi everyone, good morning. ఓకే. సో మనం ప్రీవియస్ క్లాసెస్‌లో ఫ్లోస్ గురించి నేర్చుకున్నాం రైట్? ఫ్లోస్‌లో మనకి లూప్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, అసైన్‌మెంట్ బ్లాక్స్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి, దాని తర్వాత డెసిషన్ బాక్సెస్. సో అవన్నీ మనం చూసుకున్నాం రైట్? సో మనం త్రూ ఫ్లోస్ ద్వారా మనం ఒక యాక్షన్‌ని ఎలా యూజ్ చేసుకుంటాం. లెట్స్ సే యూ కెన్ సే డైరెక్ట్‌లీ ఒక ఈమెయిల్‌ని మనం ఎలా సెండ్ చేస్తాం. ఓకేనా? ఒక ఈమెయిల్ అలర్ట్‌ని మనం ఎలా సెండ్ చేస్తాం త్రూ ఫ్లోస్ ద్వారా. మామూలుగా మనం ఇంతకుముందు నేర్చుకుంది ఏంటి అంటే మనం వర్క్ ఫ్లో రూల్స్ ద్వారా మనం ఈమెయిల్ అలర్ట్స్‌ని సెండ్ చేస్తాం. దాంతో పాటుగా మనకు ప్రాసెస్ బిల్డర్ ద్వారా కూడా మనం ఈమెయిల్ అలర్ట్‌ని సెండ్ చేస్తాం. బై యూజింగ్ కండిషన్స్ బేస్ చేసుకొని ఈమెయిల్ అలర్ట్‌ని మనం సెండ్ చేసేవాళ్ళం. వర్క్ ఫ్లో రూల్స్ ద్వారా కూడా అట్ ది సేమ్ టైమ్ ప్రాసెస్ బిల్డర్ ద్వారా చేసాం. రైట్? సో ఇప్పుడు ఫ్లోస్ ద్వారా ఎలా సెండ్ చేస్తాం? సో దానికన్నా ముందు మన కండిషన్ ఏంటి అంటే సో ఎలాంటి సిచ్యువేషన్‌లో ఎలాంటి కండిషన్‌లో మీరు సెట్ చేయాలనుకుంటున్నారు? ఏది మ్యాచ్ అయినప్పుడు మీరు ఈమెయిల్‌ని సెండ్ చేయాలనుకుంటున్నారు. సో లెట్స్ సే నా కండిషన్ ఏంటంటే ఒక అకౌంట్ అనే ఆబ్జెక్ట్‌లో ఒక న్యూ రికార్డ్‌ని నేను క్రియేట్ చేస్తున్నాను. ఎయిదర్ వి ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఆర్ అప్డేట్ ఎనీథింగ్. ఓకేనా? సో మీరు క్రియేట్ చేసినప్పుడు ఈమెయిల్ అలర్ట్ సెండ్ అవ్వాలి. అట్ ది సేమ్ టైమ్ అప్డేట్ చేసిన తర్వాత కూడా మీకు ఈమెయిల్ అలర్ట్ అనేది సెండ్ అవ్వాలి. ఇప్పుడు మన కండిషన్ మ్యాచ్ అయింది. సో నా కండిషన్ ఏంటి అంటే ఇక్కడ ఫోన్ నంబర్ ఉంటే ఓకేనా? జస్ట్ ఇక్కడ ఫోన్ నంబర్ ఉంటేనే నాకు ఈమెయిల్ అలర్ట్ అనేది సెండ్ అవ్వాలి. లేకపోతే సెండ్ అవ్వకూడదు. ఇది రికార్డ్ మనం క్రియేట్ చేసేటప్పుడు లేకపోతే అప్డేట్ చేసేటప్పుడు. ఓకేనా? సో నేను క్రియేట్ చేసేటప్పుడు ఫోన్ నంబర్ ఇచ్చి నేను సమ్ డేటాని ఇచ్చేసినాను అనుకోండి, సేవ్ చేస్తాను. సో ఇప్పుడు ఫోన్ నంబర్ ఉంది కాబట్టి నాకు బ్యాక్ ఎండ్‌లో ఈమెయిల్ అలర్ట్ అనేది సెండ్ అవ్వాలి. ఇన్‌కేస్ ఫోన్ నంబర్ లేకపోతే నాకు సెండ్ అవ్వదు. ఓకేనా? సో అది నా రిక్వైర్మెంట్. సో దీన్ని మనం ఫ్లోస్ ద్వారా ఎలా అచీవ్ చేస్తాం? సో మనం దానికి వెళ్ళాలంటే ఫ్లోస్ సో నావిగేషన్ వెళ్ళేసి సో ఫ్లోస్ అని టైప్ చేయండి. ఫ్లోస్ సో న్యూ ఫ్లో. సో ఇక్కడ నేను ఇంతకుముందు మనం ప్రీవియస్ క్లాస్‌లో చెప్పుకున్నాం. ఈ స్క్రీన్ ప్లే ఎందుకు యూజ్ చేస్తాం, రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో ఎందుకు యూజ్ చేసుకుంటాం అంటే లెజర్ ఫ్లో వాటి గురించి మనం ప్రీవియస్ క్లాసెస్‌లో యూజ్ చేసుకుంటాం. నేర్చుకున్నాం ప్రీవియస్ క్లాస్‌లో మనం నేర్చుకున్నాం రైట్? సో నేను రికార్డ్ ట్రిగ్గర్ ఫ్లో యూజ్ చేసుకుంటాను. క్రియేట్ ఎక్స్క్యూజ్ మీ. సో ఇక్కడ అడుగుతుంది అనమాట, ఏ ఆబ్జెక్ట్లో మీరు ఈమెయిల్ అలర్ట్‌ని సెండ్ చేయాలనుకుంటున్నారు. అంటే ఇదే ఆబ్జెక్ట్లో మీరు ఫ్లోని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో మనం ఏ ఆబ్జెక్ట్లో వేయాలనుకున్నాం? సో అకౌంట్ ఆబ్జెక్ట్. జస్ట్ టైప్ అకౌంట్. సో ఇక్కడ అడుగుతుంది అనమాట. సో మీరు ఓన్లీ రికార్డ్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే మీకు ఈమెయిల్ అలర్ట్ సెండ్ అవ్వాలా? లేకపోతే అప్డేట్ చేసినప్పుడు మాత్రమే సెండ్ అవ్వాలా? లేకపోతే క్రియేట్ చేసినప్పుడు అట్ ది సేమ్ టైం అప్డేట్ చేసినప్పుడు కూడా మీకు ఈమెయిల్ అలర్ట్ సెండ్ అవ్వాలనేది మీకు ఇక్కడ కండిషన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏం కావాలి? వెన్ ఎవర్ రికార్డ్ ఇస్ క్రియేటెడ్ ఆర్ అప్డేటెడ్. ఎప్పుడైనా కూడా మనకు రికార్డ్ క్రియేట్ అయినా అప్డేట్ అయినప్పుడు మాత్రమే కావాలనుకుంటే మనం ఇలా తీసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ కండిషన్స్. సో ఇక్కడ మీకు ఎప్పుడు ఇక్కడ మనం చేసుకున్నది ఏంటి? ఫోన్ నంబర్ రైట్? సో ఇక్కడ మనకు ఫోన్ నంబర్ ఉంటేనే ఈజ్ నల్ రైట్? ఫోన్ నంబర్ మనకు ఉంటేనే అక్కడ మనకు ఈమెయిల్ లెటర్ అనేది సెండ్ అవ్వాలనేది మన కండిషన్ రైట్? సో అప్పుడు నేను ఏం తీసుకుంటాను? ఫోన్ ఇక్కడ మనకు ఆపరేషన్స్ ఉంటాయి అన్నమాట. ఈక్వల్ టు, డస్ నాట్ ఈక్వల్ టు, స్టార్ట్, ఎండ్ డేట్, కంటైన్స్, నల్ అని, చేంజ్ అని ఆప్షన్స్ ఉంటాయి. సో ఇప్పుడు నా కండిషన్ ఏంటంటే ఈజ్ నల్ ఫాల్స్. అంటే ఏమని అర్థం? ఫోన్ నంబరు ఖచ్చితంగా ఆ ఫీల్డ్‌లో ఉండాలి అని అర్థం. ఓకేనా? ఈజ్ నల్ ఫాల్స్ అంటే వాల్యూ అనేది నల్ ఉండకూడదు. సంథింగ్ ఏదో వాల్యూ ఉండాలి. ఈజ్ నల్ ట్రూ అని పెట్టుకున్నాం అంటే ఇక్కడ ఏమవుతుంది? ఖచ్చితంగా వాల్యూ లేనప్పుడు మాత్రమే మనకు ఈమెయిల్ ఫైర్ అవ్వాలని పెట్టుకుంటుంది. సో ఫోన్ ఈజ్ నల్ ఫాల్స్ అంటే మనకు ఫోన్ ఫీల్డ్ అనేది ఖచ్చితంగా సంథింగ్ ఒక వాల్యూ అనేది ఉండాలి. ఈజ్ నల్ అంటే నల్ వాల్యూ ఉండాలి. ఈజ్ నల్ అంటే ఏంటి? నల్ వాల్యూ ఉండదని చెక్ చేసుకుంటాం. ఇక్కడ వాల్యూ ఏంటి? ఫాల్స్. ఓకేనా? అంటే ఫాల్స్ అంటే ఏంటి? వాల్యూ ఉండకూడదని రైట్? సో ఫోన్ ఈజ్ నల్ ఫాల్స్. సో అప్పుడు ఏమి? ఖచ్చితంగా వాల్యూ ఉంటేనే మనకు ఈమెయిల్ అలర్ట్ సెండ్ అవ్వాలి. అది నా కండిషన్. అందుకని ఫోన్ ఈజ్ నల్ ఫాల్స్ అని పెట్టుకున్నాం మనం. ఇక్కడ ట్రూ పెట్టుకుంటే ఏమవుతుంది? ఖచ్చితంగా వాల్యూ నల్ ఉంటేనే అంటే వాల్యూ లేకపోతేనే ఈమెయిల్ అలర్ట్ సెండ్ అవ్వాలి. సో మన కండిషన్ అది కాదు. సో వాల్యూ ఉంటేనే మనకు ఈమెయిల్ అలర్ట్ సెండ్ అవ్వాలి. అందుకని మనం ఫోన్ ఈజ్ నల్ ఫాల్స్ అని పెట్టుకున్నాం మనం. సో యాక్షన్ రికార్డ్ ట్రిగ్గర్స్ ఎవ్రీ టైమ్ ఇస్ క్రియేటెడ్ మీట్స్ కండిషన్ రిక్వైర్మెంట్. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో డన్. సరే
ఇప్పుడు మనం కండిషన్ ఇక్కడ పెట్టుకున్నాం, రైట్? సో దీని తర్వాత మనం ఏం చేయాలి? సో ఇది మీ కంఫర్ట్ అనమాట. ఆటో లేఅవుట్ కన్నా వెళ్ళొచ్చు, ఫ్రీ ఫామ్ కన్నా వెళ్ళొచ్చు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ ఉంది. ఇప్పుడు మనం ఆటో లేఅవుట్లో ఉన్నాం, రైట్? ఇక్కడ మనం ప్లస్ ఐకాన్ ఇచ్చేస్తే ఏది యూజ్ చేసుకోవాలనుకున్నా ఇక్కడే ఆప్షన్స్ అన్ని మనకు కనిపిస్తాయి. ఓకేనా? సో లేదు, ఇక్కడ మీకు ఫ్రీ ఫామ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు లెఫ్ట్ సైడ్లో ఆప్షన్స్ అన్ని కనిపిస్తాయి. ఫ్రీ ఫామ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు లెఫ్ట్ సైడ్లో ఆప్షన్స్ కనిపిస్తాయి, అంతే తేడా. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏం కావాలి? యాక్షన్ కావాలి. సో యాక్షన్ మనం ఎలా కాల్ చేసుకుంటాం అనేది యాక్షన్. సో దీనికంటే ముందు మనం ఏం చేయాలి అంటే, ఆల్రెడీ ఏదైనా మనం ఈమెయిల్ అలర్ట్స్ మనం క్రియేట్ చేసుకున్నామా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఓకేనా? ఆల్రెడీ మనం ఏమైనా ఈమెయిల్ అలర్ట్స్ ఉన్నాయా లేదా మనం చెక్ చేసుకోవాలి. లెట్స్ సి. సో ఇక్కడికి వెళ్ళేసి, సో ఈమెయిల్ అలర్ట్స్ ఏమైనా ఉన్నాయా లేదా మనం చెక్ చేసుకుందాం అకౌంట్ ఆబ్జెక్ట్ పైన. సో ఈమెయిల్ అలర్ట్స్, ఆల్ ఈమెయిల్స్. సో ఇప్పుడు ఏమైంది? అకౌంట్ ఆబ్జెక్ట్ పైన ఒక ఈమెయిల్ అడ్రస్, సరే ఒక న్యూ ఈమెయిల్ అడ్రస్ మనం క్రియేట్ చేసుకుందాం. సో ఈమెయిల్ టెంప్లెట్ వచ్చేసి అకౌంట్ ఈమెయిల్ అలర్ట్, అకౌంట్ ఈమెయిల్ అలర్ట్. సో ఆబ్జెక్ట్ వచ్చేసి అకౌంట్ పైన. సో మీరు వచ్చేసి ఏ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఆ టెంప్లెట్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మన ప్రీవియస్ క్లాసెస్లో ఈమెయిల్ టెంప్లెట్స్ని ఎలా డిజైన్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, రైట్? సో అది మీకు తెలియాలి అంటే మనకు ఈమెయిల్ టెంప్లెట్స్ అని కాన్సెప్ట్ ఉంటుంది, అది మనకు ప్రీవియస్ వీడియోస్లో దొరుకుతుంది, అక్కడ చూడండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్న టెంప్లెట్స్లో ఒక టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, తర్వాత ఎవరు సెట్ చేయాలనుకుంటున్నారు ఆ యూజర్కి, లేకపోతే మీరు పబ్లిక్ గ్రూప్ కావాలనుకుంటే గ్రూప్స్లో కావాలనుకుంటే మీరు గ్రూప్స్లో సెండ్ చేసుకోవచ్చు. సో అట్ ద సేమ్ టైం అడిషనల్గా వేరే యూజర్స్కి ఈమెయిల్ సెండ్ చేయాలనుకుంటే కూడా మీరు ఇక్కడ అడిషనల్గా 5 యూజర్స్ని 5 ఈమెయిల్ ఐడీస్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక ఈమెయిల్ అలర్ట్ని క్రియేట్ చేసుకుంటాం, అకౌంట్ ఈమెయిల్ అలర్ట్, రైట్? జస్ట్ కాపీ. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్నాం కాబట్టి ఇది మనకి ఫ్లోలో రిఫ్లెక్ట్ అవ్వదు. సో దానికి ఏం చేయాలి? జస్ట్ మనం దీన్ని సేవ్ చేసుకుని రిఫ్రెష్ చేసుకుందాం. లెట్స్ సే ఇస్తాను. సో జస్ట్ సేవ్ చేస్తుంది. ఫ్లో can run because nothing is connected in the start event. ఓకే, సో జస్ట్ రిఫ్రెష్. ఇంకా మనకి ఫ్లో ఏం స్టార్ట్ అవ్వదు కాబట్టి ఏం రన్ అవ్వట్లేదని చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనకు యాక్షన్. సో ఇక్కడ మనకు ఇందాక మనం అకౌంట్ ఈమెయిల్ అలర్ట్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుని చూసారా, అకౌంట్ ఈమెయిల్ అలర్ట్ అని. సో ఇక్కడ మనం ఇక్కడికి వెళ్తే మనకు అకౌంట్ ఈమెయిల్ అలర్ట్ అనేది మనకు కనిపిస్తుంది, రైట్? సో దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఇక్కడ క్రియేట్ చేసుకున్న అకౌంట్ ఈమెయిల్ అలర్ట్ని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాం, రైట్? ఇక్కడ లేబుల్, ఈ యాక్షన్ యొక్క లేబుల్ అనమాట. సో యాక్షన్ వచ్చేసి సెండ్ ఈమెయిల్ అని పెట్టుకుంటాను నేను. సెండ్ ఈమెయిల్, సరే సెండ్ ఈమెయిల్ పెట్టుకున్నాం. ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మనకు కండిషన్ ఇక్కడ సాటిస్ఫై చేసుకోవాలనుకుంటే మనకు అకౌంట్ యొక్క ఐడీస్ తీసుకురావాలి. ఎందుకంటే మనం అకౌంట్ ఆబ్జెక్ట్లో నుంచి ఫోన్ నెంబర్ ఉంటేనే మనం ఈమెయిల్ అనేది సెండ్ చేస్తున్నాం, రైట్? సో అందుకని మనం ఇక్కడ రికార్డ్ యొక్క ఐడిని తెచ్చుకోవాలి, అంటే అకౌంట్లో యొక్క ఐడిని. అకౌంట్లో చాలా రికార్డ్స్ ఉంటాయి కదా, ఏ రికార్డులో మనం పర్ఫామ్ చేసుకుంటున్నామో మనకి ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట. సో అందుకని అకౌంట్లో ఉన్న దాన్ని ఐడీస్ తెచ్చుకుంటాం, అంతే సింపుల్. సో ఇక్కడికి వెళ్ళేసి సో అకౌంట్ అని టైప్ చేయండి. సో అకౌంట్ ఇక్కడ వస్తుంది, రికార్డ్ ఇన్ ద డాట్ ఐడి. అంటే అప్పుడు మనం అకౌంట్లో ఉన్న అన్ని ఐడీస్ మనకి ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట, ఇక్కడ తెచ్చుకుంటాము. డన్. ఓకేనా? సో అకౌంట్లో ఉన్న అన్ని ఐడీస్ తెచ్చుకుంటాం. సో ఇప్పటి నుంచి ఇక్కడికి మనం కనెక్ట్ చేసుకోండి. సో సింపుల్గా ఇక్కడ కనెక్ట్ చేసుకోండి. సో లేదంటే దీన్ని ఇక్కడ తీసుకోండి, అంతే సింపుల్. సో ఇక్కడ మనం ఏం చేసినాం? అకౌంట్ ఆబ్జెక్ట్ తెచ్చుకున్నాం. అకౌంట్ ఆబ్జెక్ట్లో రికార్డ్ క్రియేటెడ్ ఎడిటెడ్ అని తీసుకున్నాం. కండిషన్ ఫోన్ నంబర్ నల్ ఫాల్స్, అంటే ఖచ్చితంగా ఏదో ఉంటే, ఫోన్ నెంబర్ ఖచ్చితంగా ఉంటే మనకు కండిషన్ ఫైర్ అవ్వాలని పెట్టుకున్నాం కండిషన్. తర్వాత ఏం ఫైర్ అవ్వాలి? యాక్షన్, రైట్? మనం ఇక్కడ యాక్షన్ తీసుకున్నాం. యాక్షన్లో ఏం పెట్టుకున్నాం? ఈమెయిల్ రిటర్న్ పెట్టుకున్నాం. సో దీంట్లో ఏం పెట్టుకున్నామని ఇందాక క్రియేట్ చేసుకున్న ఈమెయిల్ రిటర్న్ అనేది మనం పెట్టుకున్నాం అనమాట, రైట్? ఇందాక క్రియేట్ చేసుకున్నాం మనం ఈమెయిల్ రిటర్న్ క్రియేట్ చేసుకున్నాం. ఇందులో ఈమెయిల్ టెంప్లెట్ వచ్చేసి లెటర్ హెడ్, ఈమెయిల్ టెంప్లెట్ వచ్చేసి మనకు లెటర్ టెంప్లెట్ అనేది మనం పెట్టుకున్నాం. సో ఇది మనకు ఈ ఇమేజ్. తర్వాత ఇందులో ఉన్న కంటెంట్ ఏదైతే మనకు ఉంటుందో, ఇందులో కంటెంట్ ఉంది కదా, ఈ కంటెంట్ యొక్క నంబర్ అనేది మనకు
వస్తుంది అనమాట. ఇక్కడ నేను కేస్ నెంబర్ అని పెట్టాను. మేబీ దీన్ని ఈ టెంప్లెట్ని కేస్ ఆబ్జెక్ట్ యూజ్ చేస్తున్నాను అనుకుంటా. ఓకే, లెట్స్ ట్రై, విల్ సీ ఏమవుతుందో. సో జస్ట్ సేవ్, సో యాక్టివేట్. సో యాజ్ ఆఫ్ నో మనకి ఇక్కడ స్పామ్లో 14 మెయిల్స్ ఉన్నాయి, రైట్? సరే, నౌ ట్రై టు క్రియేట్ వన్ న్యూ అకౌంట్. సో జస్ట్ ఈమెయిల్ ఇస్తాను, ఈమెయిల్ టెంప్లెట్ అని. సో ఫోన్ నెంబర్ సంథింగ్ ఇస్తున్నాను, జస్ట్ సేవ్. ఓకే, రికార్డ్ సేవ్ అయిపోయింది. సో మనకు మెయిల్ వచ్చిందో చెక్ చేద్దాం. రిఫ్రెష్. ఓకే, మెయిల్ అయితే మాకు వచ్చింది. ఓకేనా, స్పామ్లో కాకుండా డైరెక్ట్ ప్రైమరీ మెయిల్స్కి అయితే మనకి మెయిల్ వచ్చింది. సో దీన్ని ఓపెన్ చేస్తే, సో ఇక్కడ మనకు మనం ఏదైతే లోగో, ఆ ఈమెయిల్ టెంప్లెట్స్కి ఏదైతే లోగో ఉందో అది ఇక్కడ కనిపిస్తుంది. సో మనం క్రియేట్ చేసుకున్న టెంప్లెట్ మనకు బై డిఫాల్ట్ మెయిల్ అయితే వచ్చేసింది, రైట్? సో ఎప్పుడు మన కండిషన్ ఇక్కడ సాటిస్ఫై అయింది. సో ఇక్కడ మన ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి అది మనం బ్యాక్ ఎండ్లో ఈమెయిల్కి సెండ్ చేస్తాం ఇన్ కేస్. సో అక్కడ ఫోన్ నెంబర్ లేకపోతే, సో ఇక్కడ మనం అప్డేట్ చేస్తాం, రైట్? అంటే తీసేస్తాం. రికార్డ్ ఇంత కూడా క్రియేట్ చేసినాం, కండిషన్ సాటిస్ఫై అయితే పెట్టుకున్నాం. సో ఇప్పుడు మనం కండిషన్ని అన్సాటిస్ఫై చేస్తాం, అంటే ఫోన్ నెంబర్ తీసేస్తాం, అప్డేట్ చేస్తాం. ఎందుకంటే మన ఫ్లో క్రియేట్ అయినప్పుడు అట్ ది సేమ్ టైం అప్డేట్ అయినప్పుడు కూడా పెట్టుకున్నాం, రైట్? సో లెట్స్ సేవ్. అప్డేట్ చేసాం మనం ఇక్కడ. సో జస్ట్ ఇక్కడికి వెళ్ళేసి రిఫ్రెష్ చేయండి. చూడండి, మనకు అప్డేట్ చేసిన తర్వాత కూడా మనకు మెయిల్ అనేది రాలేదు, ఎందుకంటే మన కండిషన్ సాటిస్ఫై కాలేదు. సో మన కండిషన్ ఏంటి? ఫోన్ నెంబర్ వాల్యూ ఉంటేనే మనకు ఈమెయిల్ లెటర్ అనేది రావాలి. ఫోన్ నెంబర్ లేకపోతే మనకి ఈమెయిల్ లెటర్ అనేది రాకూడదు. సో అందుకని మనకి ఇక్కడ మెయిల్ రాలేదు. సో ఇప్పుడు నేను మళ్ళీ దీన్ని ఎడిట్ చేసి ఫోన్ నెంబర్ని అప్డేట్ చేస్తాను, ఫోన్ నెంబర్ని యాడ్ చేస్తాం. సో ఇప్పుడు మనకు ఈమెయిల్ అనేది రావాలి. సో ఎందుకంటే మన ఫ్లోలో వెన్ రికార్డ్ ఇస్ క్రియేటెడ్ ఆర్ అప్డేట్ అని పెట్టుకున్నాం, రైట్? క్రియేట్ అయినప్పుడు ఫైర్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం అప్డేట్ అయినప్పుడు ఫైర్ అవ్వాలి. ఇప్పుడు మనకి ఫోన్ నెంబర్ ఉంటేనే ఈమెయిల్ అలర్ట్ రావాలి, ఫోన్ నెంబర్ లేకపోతే మనకి ఈమెయిల్ అలర్ట్ రాకూడదని పెట్టుకున్నాం, రైట్? జస్ట్ రిఫ్రెష్. చూడండి, మళ్ళీ మెయిల్ అయితే వచ్చింది. సో ఇలాగ మనకు ఫ్లోస్ ద్వారా కూడా మనం ఈమెయిల్ అలర్ట్ని సెండ్ చేయొచ్చు అన్నమాట. సో దీన్ని మీరు డీబగ్ చేయాలంటే ఏం చేస్తారు? ఇక్కడ డీబగ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో డీబగ్. సో మీరు రికార్డ్ని క్రియేట్ చేయాలన్నా లేకపోతే అప్డేట్ చేయాలన్నా ఇక్కడ మీకు సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న ఈమెయిల్ టెంప్లెట్. సో దీంట్లో మీరు ఫోన్ నెంబర్ని ఏమైతే అప్డేట్ చేయాలనుకుంటున్నారో, సో అప్డేట్ జస్ట్ రన్. మీకు ఫ్లో అనేది ఎలా రన్ అవుతుంది ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఇంతకుముందు మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పుకున్నాం డీబగ్ని ఎలా చేయాలి. దాంట్లో మనకు ఎన్ని రికార్డ్స్ అప్డేట్ చేయాలనుకుంటే లూప్ని యూజ్ చేసుకొని ప్రతి ఎవ్రీ లూప్ మీకు ఇటరేట్ అవుతుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన, రైట్? సో ఇక్కడ ఎక్స్పెండ్ ఆల్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. చూడండి, సో ఇన్పుట్ మనకి ఏ రికార్డ్ యొక్క ఐడిలోనూ మనం యాడ్ చేసుకున్నాం అన్నమాట. సో ఆల్ కండిషన్ మస్ట్ బి ట్రూ. సో మనకి కండిషన్ ట్రూ ఉంటే మనకు సాటిస్ఫై అయిపోతుంది, ఓకేనా? సో ఇలాగ మనం డీబగ్ చేసుకొని వీటన్నిటిని మనం చెక్ చేసుకుంటాం అన్నమాట. క్లియరా? సో ఎందులో ఏమో డౌట్ ఉందా? సింపుల్ లాజిక్ అన్నమాట. ఇక్కడ మనం పెద్దగా ఏమి కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం అకౌంట్ అప్డేట్ తీసుకుంటున్నాం, అకౌంట్ అప్డేట్ తీసుకొని రికార్డ్ ఈస్ క్రియేటెడ్ అప్డేట్ తీసుకుంటున్నాం. తర్వాత ఫోన్ నెంబర్ ఉందా లేదా చెక్ చేసుకుంటున్నాం. ఫోన్ నెంబర్ ఉంటే ఈమెయిల్ అలర్ట్ సెండ్ అవ్వాలని ఒక యాక్షన్ పెట్టుకున్నాం. ఫోన్ నెంబర్ లేకపోతే ఈమెయిల్ అలర్ట్ సెండ్ కాకూడదు అని ఒక యాక్షన్ మనం పెట్టుకున్నాం. అంతే, ఒకే యాక్షన్లోనే 2 in 1 ఉంటుంది అనమాట. ఇన్కేస్ కండిషన్ సాటిస్ఫై అయితే ట్రూ అయితే ఈమెయిల్ అలర్ట్ వస్తుంది, కండిషన్ సాటిస్ఫై కాకపోతే మనకి ఈమెయిల్ అలర్ట్ అనేది రాదు అనమాట. ఓకేనా? క్లియర్? ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఓకే.